శివాయ విష్ణు రూపాయ శివరూపాయ విష్ణువే డిసెంబర్ 2024 మకర రాశి యొక్క ఫలితాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ఈ నెలలో మీకు అన్ని రాసుల్లోనూ పైగా చూస్తే ఈ రాశికి చాలా చాలా బాగుంది. బృహస్పతి చాలా అనుకూలంగా ఉన్నారు. కుజుడు తిరోగమన ప్రక్రియ ద్వారా కెరీర్ పరమైన అభివృద్ధి కనిపిస్తోంది. కుటుంబంలోనూ జీవన శైలిలోనూ ఆర్థిక అభివృద్ధిలోనూ ఆర్థిక పురోగతి కనిపిస్తోంది. మీ జీవితంలో ఎదుర్కొనే సమస్యల నుండి బయటపడతారు. ఆర్థిక అభివృద్ధి వేగంగా పెరగడం కోసం మీ జీవితంలో చాలా చాలా మంచి మార్పులు అనేటివి తీసుకొస్తారు. ధైర్యం అనేది చాలా బాగా చూపిస్తారు. తీసుకునే నిర్ణయాన్ని బట్టి మీ జీవితం మంచిగా మారుతుంది. అలాగే కేతు యొక్క స్థానం 9వ ఇంట్లో ఉన్నందువలన ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. గుళ్ళు గోపురాలు తిరగాలని ఆలోచిస్తారు. అలాగే తీర్థయాత్రలు చేయాలని ఆశపడతారు. మీకు అన్నీ అనుకూలంగా మారతాయి. పెద్ద పెద్ద నిర్ణయాలు తీసుకోవాలని ఆలోచిస్తారు. కెరీర్ పరంగా ప్రమోషన్లు వచ్చే అవకాశం కనిపిస్తుంది. అలాగే రెగ్యులర్గా చేసే పనుల పట్ల ఆసక్తి అనేది పెరుగుతుంది. వృత్తి వ్యాపారాలలోనూ భాగస్వామ్య వ్యాపారాల్లోనూ అంత సానుకూలంగా లేనందువలన ప్రతిరోజు ఆదిత్య హృదయ స్తోత్రం గనక జపించినట్లయితే మీ కుటుంబంలోనూ వృత్తిలోనూ వ్యాపారంలోనూ సానుకూలమైన వాతావరణం ఏర్పడి ముందుకు వెళ్ళడానికి ఎన్నో అవకాశాలని ఇవ్వబోతున్నారనే చెప్పాలి. మీ జీవితంలో అభివృద్ధి చాలా వేగవంతంగా మారుతుంది. ఈ మాసం నుంచి మీరు తీసుకునే ప్రతి ఒక్క నిర్ణయం ఒక శాసనంగా మారబోతోందనే చెప్పాలి. అందరితో అనుకూలంగా ఉంటారు కాబట్టి మీకంతా మంచి జరుగుతుంది. కాకపోతే గతంలో చేసిన కొన్ని అనివార్య కారణాల వల్ల చేసిన తప్పులు, ఆ ఫలితాలు ఇప్పుడు పొందబోతున్నారనే చెప్పాలి. మీరు చేసిన తప్పులు ఏవైనా ఉంటే వాటికి తగ్గ క్షమాపణలు, పరిహారాలు చేసుకునేస్తే బాగుంటుంది. గతంలో చేసిన తప్పిదాలకి ఇప్పుడు ప్రాయశ్చిత్తం చేసుకున్న ఎటువంటి మార్పు అనేది ఉండదు. స్త్రీ శాపం అనేది వెంటాడుతోంది. కొంచెం ఆలోచించి నిర్ణయాలు తీసుకోండి. ప్రతి ఒక్క విషయంలోనూ మీరు ఆలోచించి తీసుకునే నిర్ణయాలు మీ జీవితాన్ని మలుపులు తిప్పబోతున్నాయనే చెప్పాలి. ఎంతైనా జాగ్రత్త అవసరం. కుటుంబం పట్ల, వృత్తి పట్ల అవకాశాలు వచ్చిండేటివి సరైన సమయంలో నిర్ణయం తీసుకోకపోతే అవి వ్యర్థమవుతాయి. కాబట్టి ప్రతి ఒక్క రోజు మీరు నిద్ర లేవగానే గజేంద్ర మోక్షఘట్టం విని ఆదిత్య హృదయ స్తోత్రం గనక జపించినట్లయితే అన్ని విషయాలు సానుకూలంగా మారతాయి. ధన్యవాదములు.